అరబ్ దేశాలు అమెరికాలో ఉన్నటువంటి తమ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకుంటాయి. సౌదీ గాని, దుబాయ్ గావచ్చు. బంగారం అవి కూడా విత్‌డ్రా చేసుకున్నాయి. ఫ్రాన్స్ కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు జపాన్ కూడా అదే విధమైనటువంటి పనికొచ్చింది. $6 ట్రిలియన్ వాస్తవంగా లిక్విడిటీ క్రంచ్ నేపథ్యంలో వెనక్కి తీసుకుంటోంది అమెరికా నుంచి. అమెరికా దగ్గర ఉన్నటువంటివి రివర్స్ క్యారీ ట్రేడ్ ఆర్‌సిటీ కిందన ఇవి వెనక్కి తీసుకోబోతోంది. ఈ $6 ట్రిలియన్ ఫారెన్ సెక్యూరిటీస్‌లో మోస్ట్‌లీ అమెరికన్ ట్రెజరీస్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి ఉంది. దాదాపుగా 250% పైగా జీఎస్టీ ఇదే జపాన్ జీడీపీ కి డెట్ పెరిగిపోయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పుల్లో ఉంటుంది జపాన్. ఆ అప్పులు తీర్చుకోవాలంటే తమ డబ్బులు ఏవైతే అమెరికాలో ఉన్నటువంటి గ్లోబల్ స్టాక్ మార్కెట్స్‌లో ఉన్నటువంటి వాటిటన్నిటి కూడా లిక్విడిటీని తీసుకోవాలని చెప్పి భావిస్తోంది. డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలని భావిస్తోంది అన్నటువంటిది జపాన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది.